ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే జనగాం వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నామండి. మా మేడం మేము అయితే జనగాంలో వచ్చేసేసి ఒకరిని కలవటానికి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద చెరువు అయితే ఇట్లా కనిపించింది. అదైతే వీడియో తీసుకోవడం జరిగింది. కార్లో వెళ్తా ఉన్నాం కదా, వీడియో తీసేది తెలియక చాలా ఫాస్ట్గా అయితే వెళ్తా ఉన్నారనమాట. దారిలో వరి పంట వేసారు, వరి పొలాలన్నీ చాలా బాగుంది. కొన్ని కార్లు అవన్నీ చూస్తాం జరిగింది అనమాట. దారిలో వెళ్తున్నప్పుడు కొన్ని కొండలు, కొన్ని చెట్లు అంతా సైలెంట్ గా చాలా బాగుంది అనమాట. ఇక యాదగిరి గుట్ట దగ్గరికి అయితే దగ్గరలోకి వచ్చామని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ యాదగిరి గుట్ట దగ్గర చాలా కొండలు ఉన్నాయి అనమాట. చూస్తానికి పెద్ద పెద్ద రాళ్ళు అన్ని చాలా బాగుంటాయి. ఒకటో దిగుదాం అనుకున్నాం కానీ మేడం గారు టైం లేదని చెప్పి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఈ కొండ గురించి ప్రత్యేకంగా ఒకటి చెప్పారు. అదేంటి అంటే ముందు వచ్చేసి తొండలాగా ఉంటదండి, ఏనుగులాగా ఉంటదంట. పెద్ద తలలాగా, పొట్ట వచ్చేసి వెనక తోకలాగా వచ్చి ఉంటాయి అని చెప్పేసి అయితే దీని గురించి వివరించారు. నిజంగానే చూస్తే ఆ షేప్ కూడా అంతే ఉందండి. కానీ దగ్గరికి వెళ్ళి తీయడానికి కుదరలేదు, కానీ దూరం నుంచి అయినా కొంచెం తీసేనట్లా. తర్వాత ఈ కొండలు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అలా నడుపుకుంటూ కారు వెళ్తా చూస్తా ఉన్నాయి. అక్కడ కొన్ని ఫ్లాట్లు పెట్టారంట కొండ పైన, బాగుంది అని చెప్పేసి చెప్పారు. రేట్లు కూడా హైవే అని చెప్పేసి కార్లో వెళ్తా ఉన్నాము. తర్వాత మధ్యలో ఒక బ్రిడ్జి కడతా ఉన్నారు. అది దాటిన తర్వాత తాటి ముంజలు అయితే అమ్ముతున్నారు. ఆకలి ఉందని చెప్పేసి ముంజలు అయితే కొనడానికి వచ్చామండి. ఆ తాటి ముంజలు కోసం అతను ఒకటి టేస్ట్ చూడమని మేడానికి ఇస్తే బాగుంది లేతగా అని చెప్పేసి ఎంత అంటే 1500 రూపాయలు అని చెప్పాడు. 20 ఇవ్వమని చెప్పి మాట్లాడేసి తీసేసుకున్నాము. అయితే అందరికి ఆకలి అవుతుంది కదా, తీసుకొని చక్క అందరం తినేసేసామన్నమాట. తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. జనగం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.